ప్రత్యేక హోదాపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంతో దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర కేబినెట్లో ఉన్నామని, రాజకీయాల కోసం కాదని అన్నారు. ప్రజల కోసం తప్ప ఏ విషయంలోనూ రాజీ పడబోమన్నారు సీఎం. గతంలో 30 మందికి పైగా ఎంపీలున్నా కేంద్ర కేబినెట్లో చేరలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొంతమంది నిన్నామన్న పేపర్లో చూస్తున్నారు నేనేదో రాజీ పడుతున్నానని. నేను దేనికోసం రాజీ పడవలసిన అవసరం నా జీవితంలో లేదు. ప్రజల కోసం ఏ రాజీ అయినా పడతాను కానీ, దేనికైనా త్యాగం చేస్తాను కానీ ఇంకొకటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా మంత్రులు కూడా ఇంతమంది ఒకసారి మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు 39 మంది ఎంపీలు ఉండేవాళ్ళు, 29 మంది మనకు ఉండేవాళ్ళు, 6 మనవతో బీజేపీ ఆ రోజు గెలిస్తే ఆ రోజు కూడా నేను మంత్రి పదవులు ఆశించలేదు. ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు అయితే అడిగితే ఉండమంటే కాదన్నాను. కానీ ఈరోజు కేంద్రంలో మంత్రులు ఉన్నామంటే దానికి కారణం రాష్ట్ర ప్రయోజనాల కోసం. చిన్న రాష్ట్రం, ఇబ్బందులున్నాయి, నూతనమైన రాష్ట్రం. ఈరోజు మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉండేటన్నీ కూడా కావాలి. దానికోసమే ఈరోజు మనం ముందుకు పోయాం తప్ప మంత్రుల పదవులు ఆశించి కాదు. ఆ విషయం కూడా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.